కోనసీమ జిల్లా ఆత్రేయపురంలో సంక్రాంతి సందడి నెలకొంది. ఈత పోటీలతో పాటు ఫుడ్ ఫెస్టివల్ ను ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ప్రారంభించారు. అదేవిధంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. చూసేందుకు పెద్ద ఎత్తున ప్రజలు తరలి రావడంతో ఆత్రేయపురంలో సందడి వాతావరణం నెలకొంది. ఇక పడవల పోటీల్లో పాల్గొనేందుకు 4 రాష్ట్రాల నుంచి పోటీదారులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ప్రదీప్ కుమార్ గారు ఏరండి ఎక్కడున్నారు? ఈయన చాలా కుర్రాడండి. రాధిక గారు, సౌజన్య గారు, దేవి గారు, శకుంతలా దేవి గారు, లక్ష్మీ సౌజన్య గారు. ఇక ఆత్రేయపురంలో జరుగుతున్న పడవల పోటీలపై కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావుతో మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. సంక్రాంతి సంబరాల్లో కోనసీమకు కొత్త కళ తీసుకొచ్చింది కొత్తపేట నియోజకవర్గం. ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే బండారు సత్యానందరావు సంక్రాంతి సంబరాలను అంగరంగ వైభవంగా నిర్వహించడమే కాకుండా ఈతల పోటీలు, పడవల పోటీలు నిర్వహించి ఎన్నో ప్రాంతాల నుంచి ఇక్కడికి అనేక మందిని తీసుకొస్తున్నారు. మనం చూస్తున్నటువంటి దాన్ని గోదావరి పంట కాలువకు సంబంధించినటువంటి ఒక పెద్ద కాలువలో ఈతల పోటీలు నిర్వహణ చేశారు. 1 కిలోమీటరు ఈత ఈదినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. అందులో 60 సంవత్సరాల నుంచి 75 సంవత్సరాల వయసు ఉన్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. చూసినటువంటి ఏర్పాట్లు కనుక ఒకసారి చూస్తే ఇప్పుడు అనేక రాష్ట్రాల నుంచి పడవల పోటీలు నిర్వహించడానికి ఏర్పాట్లు అయితే చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. దానికి సంబంధించి అనేక ప్రాంతాల నుంచి ఇప్పటికే ఎంతోమంది వచ్చారు. ఉదయం నుంచి ముగ్గుల పోటీలు, పడవల పోటీలు, ఈతల పోటీలు మొత్తం అన్ని నిర్వహణ అయితే కొనసాగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి ట్రోఫీస్ చూస్తే బహుశా ఎక్కడ కూడా ఇంత 3 అడుగుల హైట్ ఉన్నటువంటి ట్రోఫీస్ని విజేతలకు అందించడానికి బహుశా ఇప్పటి వరకు ఎవరు ఏర్పాటు చేసి ఉండరు. ఎందుకంటే నగదు ప్రోత్సాహంతో పాటుగా గెలిచినటువంటి వాళ్ళు సగర్వంగా ఈ కొత్తపేట నియోజకవర్గం గురించి చెప్పాలి, అది అందరికీ తెలియజేసేలా ఉండాలని ఇంత భారీ ట్రోఫీలను కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఇంత భారీ స్థాయిలో ఇప్పుడు ఏర్పాట్లు చేశారు. అసలు ఏ రాష్ట్రాల నుంచి పడవల పోటీలకు వస్తున్నారు? ఒక ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి వాళ్ళని, ఇతర ప్రాంతాల వాళ్ళు కూడా ఉన్నారు. ఈ బొబ్బలంకల నుంచి లొల్లలాకుల దగ్గరకు ఉన్నటువంటి ఈ కెనాల్ యొక్క ప్రకృతి ప్రసాదించిన వరం కాటన్ మహాశయుడు అందించినటువంటి ఆనాడు చేపట్టిన గోదావరి డెల్టాలో లభించినటువంటి కాలువ, ఆయన పేరు మీద, ఈ గోదావరం తల్లి పేరు మీద సరార్దర్ కాటన్ గోదావరి ట్రోఫీ పేరుతోటి డ్రాగన్ పడవల పోటీలు పెడితే బాగుంటుందనే ఆలోచనతో గత సంవత్సరం చేసాం. అది బ్రహ్మాండంగా ప్రజల ఆదరాభిమానాలు చూరగొంది. ఈ ప్రాంత అందాలు, కోనసీమ అందాలు, కేరళ అందాలను తలదిన్నుతున్నాయి అన్నట్టుగా ఈ యొక్క పడవల పోటీలు చూసిన తర్వాత ఎక్కడెక్కడి నుంచో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఈ ప్రాంతానికి చెందిన ప్రజానీకం కానీ, వివిధ రాష్ట్రాల్లో ఉన్నవారు కానీ ఈ యొక్క అందాలన్నీ కూడా కేరళ తరహాలో కోనసీమలో పడవల పోటీల, కేరళను మించిన అందాలు కోనసీమలో ఉన్నాయని ఆనాడు అందరూ కూడా సంతోషంగా, ఆనందంగా చెప్పడం జరిగింది. ఆ స్ఫూర్తితో ఈ సంవత్సరం పెద్ద ఎత్తున ఇంకా భారీగా ఈ కార్యక్రమాలు చేపట్టాలని ఆలోచన చేయటం, అందులో భాగంగా ఈత పోటీలు నిర్వహించాం. సుమారు 200 మంది వివిధ గ్రూపుల వారు 6 సంవత్సరాల వయసు దగ్గర నుంచి 89 సంవత్సరాల వయసు వరకు కూడా పాలు పంచుకోవడం జరిగింది. వాళ్ళు ఈ ఏపీకి సంబంధించినటువంటి వాళ్ళు ఇతర ప్రాంతాల నుంచి కూడా ప్రాంతాల నుంచి వచ్చారు. ఏపీఏ కాదు, కేరళే కాదు, తమిళనాడే కాదు, ఇతర రాష్ట్రాల నుంచి కూడా కొంతమంది, చాలామంది రావడం జరిగింది. అలాగే రాష్ట్రంలో వివిధ జిల్లాల నుంచి కూడా రావడం జరిగింది. 28 టీములు నమోదు చేసుకున్నాయి. కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వివిధ ప్రాంతాల నుంచి కూడా వచ్చి డ్రాగన్ పడవల పోటీల్లో కూడా 2 రోజుల పాటు పాలు పంచుకోబోతూ ఉన్నారు. ఒక పక్క ఈత పోటీలు, ఒక పక్క డ్రాగన్ పడవల పోటీలు, మరొక పక్క రంగవల్లుల పోటీలు, మరొక పక్క కైట్స్ పోటీలు, మరొక పక్క ఫుడ్ ఫెస్టివల్లు లేదా డ్వాక్రా ఉత్పత్తుల ఎగ్జిబిషన్ కమ్ సేల్, అలాగే స్పోర్ట్స్ బోట్లు లేదా స్పీడ్ బోట్లు లేదా జెట్స్కీ డ్రైవ్లు, అదేవిధంగా కాలేజీ గ్రౌండ్లో సెలబ్రిటీలతోటి సినీ ఆర్కెస్ట్రాలు లేదా షేహర్ బ్రాండ్లు, ఇలా రకరకాలైన వినూత్నమైన కార్యక్రమాలు ఈ ప్రాంతంలో ఏర్పాటు చేయడం ద్వారా ఈ ప్రకృతి అందాలు, ప్రకృతి ప్రసాదించినటువంటి ఈ యొక్క ఆత్రేయపురం మండలంలో ఉన్నటువంటి కోనసీమ అందాలు, గోదావరి డెల్టాలో కాలువల ఈ వ్యవస్థ, ఈ అందాలన్నింటినీ కూడా ప్రపంచ పర్యాటకుల దృష్టికి తీసుకెళ్లడం ద్వారా ఈ ప్రాంత అభివృద్ధికి దోహదపడే కార్యక్రమాలు చేపట్టడం కోసం ఈ పోటీల్ని మేము ఒక అవకాశంగా తీసుకోవడం జరిగింది. ఆ స్ఫూర్తితో నేను టూరిజం డిపార్ట్మెంట్కి గత సంవత్సరం జరిగినటువంటి కార్యక్రమాలన్నీ కూడా వెలుగులోకి రావడం వల్ల ఇది అందరి దృష్టిని ఆకర్షించింది. అది నా గొప్పతనం కాదు, మీ మీడియా గొప్పతనమే. మీ మీడియా ద్వారా ఈ యొక్క ఇక్కడ ఉన్న అందాలన్నీ కూడా మీరు ప్రపంచానికి చూపించారు, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు చూపించారు, రాష్ట్ర ప్రభుత్వ అధినేతలకు చూపించారు. అప్పుడే ఈ ప్రాంతం యొక్క గొప్పతనం బయటకు వచ్చింది. కేరళలో జరిగే పడవల పోటీలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరపొచ్చా అనేది తెలియవచ్చింది.
దానిని స్ఫూర్తిగా తీసుకునే ఈనాడు ఏపీ టూరిజం తరపున కూడా నిధులు ప్రభుత్వ పరంగా సమకూర్చడం జరిగింది. ప్రభుత్వ అధికారులు అందరూ భాగస్వామ్యం అవడం జరిగింది. జిల్లా కలెక్టర్ గారు మహేష్ కుమార్ గారు కానీ ఇంకా ఇతర టూరిజం అధికారులు కానీ దానికి తోడు మాకు ఇంకా బలం చేకూరింది. ఉపాధి కలిగించేలాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము పర్యాటక శాఖ సహకారంతో సంక్రాంతి సంబరాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నాం. ఇది ప్రతి ఒక్కరూ ఇక్కడ టూరిజాన్ని డెవలప్ చేయొచ్చని చెప్పడానికి కొత్తపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి ఈ ప్రాంతాన్ని ఒక వేదికగా చేస్తున్నామని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. కెమెరామెన్ రాముతో రాజు బైక్ టీవీ, కొత్తపేట, అంబేద్కర్ కోనసీమ జిల్లా.